గుర్తింపు, ఆ తగిన వాల్యూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? ఇస్తే తర్వాత ఎందుకు ఆయన ఆవేదన చెందారు, ఎందుకు బాధపడ్డారు? అనవసరంగా ఇది మామూలు విషయం కాదు మధ్యలో ఉండి పాత్ర పోషించడం అంటే అని. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటుంది అంటే, పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంతా బాగానే ఉంటారు, అబ్బాయి అమ్మాయి తరపున బాగానే ఉంటారు. మధ్యలో కొంచెం హడావిడి చేసినోడు ఉంటాడు, పెద్ద మనుషులు. ఈ హడావిడి చేసినోడు వాడేంటంటే మొత్తం ఇద్దరు కలిసి అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెట్టించి, అన్న నువ్వే చేసావు పెళ్ళంతా అని అనాలని ఫీల్ అవుతాడు. అమ్మాయి అమ్మా నాన్న గాని అబ్బాయి అమ్మా నాన్న గాని అట్లా ఫీల్ అవుతారా? ఇంత తగలేసుకుని మేం చేసుకుంటే ఆడికేంటి అని ఫీల్ అవుతారు. పాత రోజుల్లో అయితే కొంచెం పెద్దరికంగా పెద్ద ఆయన ఒకసారి తీసుకోండి ఆశీస్సులు అంతా ఆయన ముందు నడిపించేటాడు. ఇవాళ రోజున అట్లాంటి వ్యవస్థ లేదు. నిజంగా అంతా చేసినా కూడా ఎవరి కోసం చేశాడంటే అనే రోజులు. ఇప్పుడు ప్రస్తుతం ఒక్క రోజు అన్న చంద్రబాబు గారు మా పార్టీ దిగజారిపోయిన పరిస్థితి, మా పార్టీ శాంతం సంక్షోభంలో పడిపోయింది, మా పార్టీ బతకలేని పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని కాపాడాడు, లేదా నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీ సంక్షోభంలో పడిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కాపాడాడు అని ఒక్కరోజన మాట్లాడాడు లేదు. ఆయన వేదిక మీద కూర్చుని ఏం చెప్తాడు, ఇలా పార్టీ కష్టాల్లో ఉంటే నేను కాపాడాను. ఒక్క తెలుగుదేశం కార్యకర్త మాట అనిపించమనండి వాళ్ళ కష్టాల్లో ఉంటే కాపాడాడని. అదే ఆయన అదొక దాన్ని ఏమంటారంటే, ఇక్కడ ఇద్దరూ కూడా ఆయన వాడుకున్నారు. బీజేపీ వాళ్ళకేమో